హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాగ్. ఈ రోజు నేనైతే 4:30కి లెగ్సాను ఎర్లీ మార్నింగ్. సో 5:30కి ట్రైన్ అనమాట, దండుగోపం నుంచి పెందుర్తికి. సో ఆ ట్రైన్ అయితే 2 minutes లేట్ అయిపోయింది. ఎందుకనంటే నా వ్యాలెట్ అనేది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. సో అందుకోసం లేట్ అయింది. సో అక్కడ నుంచి వీడు వచ్చాడు. ఇక్కడ నుంచి ఆ ఊరు నుంచి కొత్తపేటకైతే వేరే కుర్రోడు దింపాడు. సో వీడు నేను వైజాగ్ వెళ్తున్నాం. ఇప్పుడు టైం ఎంత చూడు ఒకసారి. యా 6:43 అయింది. సో ఇక్కడ నుంచి 3 hours జర్నీ అనమాట వైజాగ్ కి. 6:43 7 అనుకో బస్ వస్తుంది కదా, 7 to 3 10 అవుతుంది వైజాగ్ వెళ్ళేటప్పుడు. సో ఇలా వెళ్తున్నప్పుడు అప్డేట్స్ అనేది మీకు ఇస్తాను. ఇప్పుడైతే కార్ మాట్లాడుకున్నాం వైజాగ్ దాకా. సో గాయస్, ఫైనల్ గా అయితే వైజాగ్ అయితే వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 9:15 అయింది. మాకు దింపేసి ఆ కార్ డ్రైవర్ వెళ్ళిపోయారు. సో ఇప్పుడైతే ఇక్కడ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళి బస్సులో ఏమైనా ఉందని చూసేసి అక్కడ నుంచి చిన్న మూసిది వాడు వెళ్ళిపోవాలి. ఎలా ఉంది? ఫైనల్ గా అయితే నేనైతే చిన్న ముసిది వాడకి వచ్చేసాను. ఇగో ఇది ఎగ్జామ్ సెంటర్. సో వైజాగ్ నుంచి చిన్న ముసిది వాడికి రావడానికి 35 రూపీస్ తీసుకున్నారు ఈచ్ వన్ పర్సన్ కి. సో ఇక్కడికైతే వచ్చాను. మేము ఒకసారి క్లౌడ్ అని చూపిస్తాను మీకు ఎంతమంది ఉన్నారు అనేది. సో ఫైనల్ గా ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఏమో 2:30 అయ్యింది. ఇదేమో విశాల్ పక్కన ఉంటది చిన్న ముసిది వాడ అనేసి. ఇది ఐఓన్ టీసీఎస్ వాళ్ళది ఇది. సో ఇటు సైడ్ వెళ్తే వైజాగ్ వస్తుంది, అటు సైడ్ వెళ్తే పెందుర్తి వస్తుంది అనమాట. దీని పక్కనే పెందుర్తి రైల్వే స్టేషన్. డౌన్ నుంచి పెందుర్తి రైల్వే స్టేషన్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఎంత? 20 రూపాయలు. ఏ హాఫ్ కిలో ఎంత? హాఫ్ కిలో 100 రూపీస్. వెరీ కాస్ట్లీ. అండ్ ఇది రాజస్థాన్ శనగలు. ఇది వేపిరి, ఇది వేపరి. ఇది ఎలా ఉంది టేస్ట్? బాగుందా? ఎంత కొన్నావు? వావ్, సూపర్. రాజస్థాన్ సో ఫైనల్ గా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇగో ఈ బస్ నుంచి దిగాము ఇప్పుడు. సో ఇటు నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోయి అక్కడ నుంచి టర్నింగ్ తిరిగిపోయి బీచ్ లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. చెప్పు, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? లైట్ హౌస్ చాలా దూరం రా. ఎక్కడ తినడానికి వెళ్తాం? ముందుకా? అవును, పొద్దు నుంచి ఏం తిన్నావు నువ్వు? ఏంటి తిన్నావు? బర్గర్ ఎలా ఉంది? మాసిపోయిందా? వచ్చా అది తినడం వల్ల దెబ్బైపోయింది. ఏంటిది పంపా? అమ్మో, బాగానే ఊపుతున్నాడుగా. చూడండి, ఇదే ఆర్కే బీచ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ, విశాఖపట్నం, వైజాగ్. ఏమైంది? అల్లటి వెళ్తుంది పదా భోజనానికి. పొద్దు నుంచి వెళ్తే అలాగే ఉంటుంది.
డబ్బులేమో తక్కువ తెస్తారు. ఏటి ఉండదు. ఎందుకండి మీరు పుడతారు? ఇంట్రెస్ట్ పోయిందండి నిరంజన్ గారు. ఆడు గజాలా ఏడిది జొన్నపట్ల వచ్చా బాగానే ఉంది. అటు తెచ్చుకుందాం అయితే ప్రైజ్ ఎంత అని అడిగి మంచి పాట పాడతాను. రెక్కలెన్నుగా రెక్కలెన్నుగా నీ దొరుకునులే దొరుకునులే ఇదేంటి గుర్రమా? ఓహో గుర్రం. సఫారీ. వా విశాఖపట్నం ఎయిర్పోర్ట్. వా ఒకసారైనా సరే అది ఎక్కాలి గురు. గురు అది ఒకసారైనా ఎక్కాలి. లైఫ్ లో నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి గురు. ఒకటి ఫస్ట్ డ్రీమ్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ అంటే ఆ, ఈ ఆ, ఏంటది? ఫ్లైట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్ ఏంటంటే సైకిల్ కొనాలి, దాని తర్వాత బైక్ కొనాలి, దాని తర్వాత ఫ్లైట్ కొనాలి. నా కార్లు అంటే మన వల్ల కాదు, డ్రైవింగ్ 4 వీలర్ కదా, కష్టం పడిపోతుంది. అదైతే మరి నాకు రాదే. డ్రైవ్ చేయాల్సిన కాళ్ళు ఏముంటుంది ఇది అంతే కదా. ఏమైంది? నా కోసం అయితే థమ్స్అప్ తీసుకున్నాను, ఆకలి వేస్తుంది అనేసి. కాదు ఎలా ఉంది? ఏంటిది ఇక్కడ రోడ్ క్లోజా? సో ఇలా వెళ్ళి డౌన్ తిరిగేసి అట్లా వెళ్ళి అలాగ వెళ్ళాలా? ఓకే ఓకే. జాగ్రత్త పడిపోతావు, జాగ్రత్త పడిపోతావు అంటున్నాను. నెమ్మదిగా నెమ్మదిగా. వా బీచ్ నన్ను చూపిస్తావా? బీచ్ నన్ను చూపిస్తావా? నిన్నే బీచ్ ని చూపిస్తా. బీచ్ ని కలిపి చూపిస్తాను. సో ఫైనల్ గా అయితే ఒక ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, ఇది నావీది. అండర్ గ్రౌండ్ లో వార్ జరిగింది. ఆ వార్ అనేది, ఆ స్టాచ్యూ, దాని డీటెయిల్స్ అనేది అక్కడ అక్కడ పెట్టుంటారు. మనం అది కూడా చూద్దాం. ఇదో దీని ఆపోజిట్ లో ఉండేది విమానాశ్రయం అనమాట, డమ్మీ అనమాట. అసలు విమానాశ్రయంలో ఎక్కడ జరుగుతుంది, అసలు ఎట్లా వాళ్ళు డిజైన్ చేసి ఉంటారు విమానాన్ని, అదంతా క్లియర్ గా చూపిస్తారు ఇక్కడైతే. డెమో ఇది. దీనికి వెళ్ళా టికెట్ అయితే ఉంటది, మీకు చూపిస్తాను క్లియర్ గా. ఇదో ఇదే విమానాశ్రయం, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అనమాట ఇది. సో దీనికి ఆపోజిట్ లో ఉంటుంది, దీనికి ఆపోజిట్ లో ఉంటుంది. సో నేనైతే అక్కడ 2 కిలోమీటర్స్ ఆ చివరి నుంచి, ఆ కాంప్లెక్స్ నుంచి అయితే ఇలా రావడం జరిగింది. సో ఫైనల్ గా అయితే ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాం, మీకు చూపిస్తాను ఎంట్రన్స్. నేనైతే లోపలికి వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే నాకు టైం తక్కువ కాబట్టి. ఇగో చూసారా, ఇది ఎగ్జిబిషన్ టైప్ అన్నమాట. స్కూల్ పిల్లలు ఎవరు వెళ్తున్నారు, ఇట్లా వెళ్ళి అక్కడికి చూసి మళ్ళీ రిటర్న్ అయిపోతారు. వా సిటీ ఆఫ్ డెస్టినీ బస్ అది వెళ్తుంది ఆపోజిట్ లా. త్రాగునీరు చేతులు కడగరాదు, చెత్తుడికాయ. ప్రెసెంట్ అయితే ఇసుక లోపలికి అయితే వచ్చాం. చూడండి రవి, ఎలా ఉంది బీచ్? చూపిద్దాం పద. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అలా స్ట్రైట్ గా 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. సో అక్కడేమో బస్ ఎక్కేసి మళ్ళీ రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. 5:30కి ట్రైన్ ఉంది, ఇప్పుడైతే 4:30 అయిపోయింది. ఇంకో 1 hour లో వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ నుంచి బస్ ఎక్కి మరి వెళ్ళాలి. సో చూద్దాం వెళ్ళగలుగుతామా లేదో అనేది. కాకులు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకున్నాయి కాకులు రవి? రవి కాకులు ఎందుకున్నాయి?
నీ గురించి వచ్చారా? నీ ఫ్రెండ్సా? వా, వెన్నెల తెలిసే నాకు మనసు తెలిసే నిన్ను ప్రేమించాక. వా, వాట్ ఏ సీన్. నాకైతే చాలా బాగా నచ్చింది, బ్యూటిఫుల్ గా ఉంది బీచ్ అయితే. ఇదే ఫస్ట్ టైం రావడం నేను వైజాగ్ బీచ్ కి. ఇప్పుడు చాలా సార్లు వచ్చాను కానీ వైజాగ్ కి బీచ్ కి రాలేదు. చాలా మంది మా ఫ్రెండ్స్ అందరు చెప్తుంటారు ఆ బీచ్ భలే ఉంటది, ఆ బీచ్ కి వెళ్ళండి అనేసి. సో నాకు ఎప్పుడు కుదరలేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట. ఈరోజు బీచ్ అయితే చూసాను. రవి ఎలా ఉంది బీచ్? ఇక్కడ ఫోటో షూట్ జరుగుతుంది, ఇక్కడ ఫోటో షూట్. నాకైతే బాగా హ్యాపీ అనిపిస్తుంది బీచ్ ని చూడడం. రండి 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 రండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, లోపలికి. వా, నేచురల్ సౌండ్ భలే ఉంది. ఓ, నా షూ తీయడం మర్చిపోయాను, మొత్తం తడిసిపోయి. పోనీలే, ఇంటికెళ్ళి ఉతుక్కుందమా. రండి 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 రండి. ఆ గొర్రమ్మ దగ్గర, ఆ గొర్రమ్మ దగ్గర ఎంత తీసుకుంటారు? 150 అంత ఉంటది. ఓ 2 రౌండ్స్ వేస్తారు అనుకుంటా. సన్సెట్ లో భలే ఉంది బ్యాక్గ్రౌండ్, స్కై అంతా బ్లూ. దా ముందుకు రా రవి, ముందుకు రా. నడవలేకపోతున్నాను రా బాబు. ఆ సన్సెట్ లో భలే ఉంది కదా, సన్సెట్ లో బీచ్ అనేది. సో ఇప్పుడు ట్రైన్ అయితే టైం అయిపోయింది, ట్రైన్ కి ఇంకా 15 మినిట్స్ బాకీ ఉంది. సో కంగారుగా వెళ్తున్నా. సో కంగారుగా ట్రైన్ కి అయితే వెళ్తున్నా. ఇంకా అందుతామో లేదో కూడా తెలియదు ట్రైన్. నాకైతే చాలా భయంగా ఉంది, ఎందుకంటే ఇది మిస్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో మన దగ్గర ఉండిపోయి స్టే చేసే అంత బడ్జెట్ లేదు, మీకు తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చాం, జస్ట్ ఎగ్జామ్ కదా వచ్చాము, జస్ట్ బీచ్ అలా తిరిగాం అనమాట. సో అది విషయం.
ఫాస్ట్ గా అయితే వెళ్ళాలి ఇప్పుడు. రవి, హాయ్. మొత్తానికి అయితే వచ్చా. ట్రైన్ తీసుకున్నాను. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? సూపర్. ఎన్ని నిమిషాలు అందుకున్నాం మనం? ఒక్క నిమిషం. ఒక్క నిమిషంలో ట్రైన్ అందుకున్నాం. ఫైనల్లీ నువ్వైతే రీచ్ అయిపోయావు ట్రైన్ కి. సో ఇంటికి వెళ్ళేటప్పుడు 10 అవుతుంది. A few moments later. సో ఫైనల్లీ నేనైతే ఇంటికి వచ్చాను. ఇప్పుడు టైం ఏమో 10 అయింది. సో నేను ఫ్రెష్ అప్ అయ్యి బోన్ చేసి ఎడిటింగ్ చేసి పడుకునేటప్పుడు 10:30 11 అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.